నోరు మంచిదైతే ఊరు మంచిదైతది. మన గుణం మంచిదైతే మన పాలోడు మంచోడైతాడు. ఇట్లనే పాకిస్తానోళ్ళ చెడగొట్టు గుణం చేయబట్టి, వాళ్ళ బంకర బుద్ధి చేయబట్టి సొంత దేశం పబ్లిక్కే తిడుతున్నారు. పాకిస్తాన్ పక్కపొంటున్న దేశాలోళ్ళు కూడా దొరికిందే సందని ఇప్పుడు పక్కన బల్లం లెక్క తయారైనరు. ఓ దిక్కు మనోళ్ళు బాంబులేస్తుంటే ఇంకో దిక్కు అట్నుంచి వాళ్ళు సూటి పెడుతుర్రు. ఆ కథ ఏందో చూడుర్రి. కంచము చెంబు బయట బారేసి రాయి రప్ప లోపటేసుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను చేరదీసుకుంటా అందరికీ కాంటాయిండ్రు. వాళ్ళ పాపిష్టి బుద్ధి ఏవట్టి పక్కపొంటున్న చిన్న చిన్న దేశాలు కూడా ఇప్పుడు మీసం తిప్పుతున్నాయి. ఓ దిక్కు మనోళ్ళు బాంబులు ఎత్తుంటే ఇంకో దిక్కు నుంచి గా బలూచిస్తాన్ వాళ్ళు తుపాకుల మూత మోగిస్తుండ్రు. పాకిస్తాన్ జవాన్లను బలూచిస్తాన్ ఆర్మీ జవాన్లు పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేస్తుండ్రు. కర్రలేనోని గొర్రె కూడా కరుస్తుంది. మరి అయినాక బలూచిస్తానోళ్ళు తక్కనరులు కాదు, ఆజాది కావాలని ఎప్పటి సొంతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా మోక దొరికింది కాబట్టి పాకిస్తాన్ మీద పగ తీర్చుకుంటున్నారు. బలూచిస్తాన్ ఆర్మీ దెబ్బకు ప్రాణాలు కాపాడుకోనికే పారిపోతున్నారట పాకిస్తాన్ జవాన్లు. అంతేకాదు యుద్ధంలో పాకిస్తాన్ కు ఎవరన్నా సాయం చేస్తే మంచిగా ఉండదు, ఉత్త పుణ్యానికి ఆగమవుతారని పబ్లిక్ ను కూడా బుగులు పట్టించిండ్రట. అటు ఆఫ్ఘనిస్తాన్ ఏలుతున్న తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద గట్టిగానే పనులు కోరుకుతాండ్రు. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి అని కోరుకుంటున్నారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న తాలిబాన్ల తెగకు ముందే అన్ని తీర్లు చెప్పి పెట్టిండ్రట. సందు దొరికితే మీరు కూడా ఓ బాంబే ఎయిరి పాకిస్తాన్ మీద అని. ఇట్లా ఎలుక కోసం ఇల్లు సిచ్చి పెట్టుకున్నట్టు గా ఉగ్రవాదుల కోసం వాళ్ళను కాపాడుకోనికే గింత రణరంగం చేస్తున్న పాకిస్తాన్ మీద సొంత పబ్లిక్కే తిరగబడుతున్నారు. సొంత దేశంలోనే పాకిస్తాన్ పప్పులు ఉడుకుతలేవు, అసోంటిది మన మీదికి కాలు దూవుతుండ్రు. ఊకెట్లా ఇడిచిపెడతారు, అంతకంత అనుభవిస్తారు. ఇప్పటికే మనోళ్ళ దెబ్బకు పాకిస్తాన్ పరిస్థితి కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుకే ఊడింది అన్నట్టు తయారైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రేపు ఇంత ఘోరంగానే తయారయ్యేటట్టుంది పాకిస్తాన్ పరిస్థితి.